అదా నీ భయం? అసలు ఉద్యోగం చేసుకోమని నన్ను ఇక్కడికి పంపించిందే పెద్దోరు. ఇప్పుడు ఉద్యోగం ఇస్తావా? అయినా ఇవ్వను. ఎందుకు? ఈ విషయం రుద్రసారి కనుక తెలిసిందనుకో, బాక్సింగ్ బ్యాగ్ ప్లేస్ లో నన్ను పెట్టి బాక్సింగ్ చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? రుద్ర సార్ నా మాట వింటారని బిల్డపిస్తే తప్ప ఉద్యోగం ఇవ్వడు. ఎందుకు నవ్వుతున్నారు మేడం? నువ్వు రుద్ర సార్కి భయపడుతుంటే నాకు నవ్వు వస్తుంది మకాం. నీకొక విషయం తెలుసా? రుద్ర సార్కి నన్నెంత చెప్తే అంత. నా మాటే వేదం. నాకు అసలు నో అనే మాటే చెప్పనే చెప్పరు. అవునా? అవునా అంటావేటి? నమ్మవా? సింహాన్ని కుందేలు రూల్ చేస్తుందంటే ఎలా నమ్మాలి? నమ్మాలి మకాం. ఎందుకంటే పెళ్ళైపోతే సింహమైనా పెళ్ళ ముందు సైలెంట్ అయిపోవాల్సిందే. సరే సరే, నమ్మాలండి, నమ్మాను. మేడం, ఈ టాపిక్ వదిలేయండి మేడం. అబ్బే, నీకు చాలా డౌటింగ్ ఉన్నట్టుంది. క్లారిటీగా చెప్పేస్తాను నేను. అసలు రుద్ర సార్ నిద్రలేచిన దగ్గర నుంచి నా చీర కొంగు పట్టుకుని గంగా గంగా అని తిరుగుతూనే ఉంటారు తెలుసా? నాను వంట ఎంత చండాలంగా చేసినా అమృతంలా ఉందని మెచ్చుకుంటారు. నీకు ఇంకో విషయం తెలుసా? నాకు తెలుసు, మీకే తెలియడం లేదు. వెనక్కి చూడండి. ఒక ఫ్లోయింగ్ లో ఉన్నప్పుడు వెనక్కి చూసే ప్రసక్తే లేదు. నాకు ఉదయాన్నే బెడ్ కాఫీ ఇచ్చేది ఎవరనుకున్నావు? రుద్ర సరే. నాకు బాక్సింగ్ నేర్పించేటప్పుడు కూడా నీ చేతులు కందిపోతాయి గంగా, బాక్సింగ్ బ్యాగ్ ని గట్టిగా కొట్టకు అంటారు. నాను రన్నింగ్ చేస్తే సారికి ఆయాసం వస్తుంది. నాకు కోపం వస్తే సార్కి బీపీ పెరుగుతుంది. నాకు సంతోషం వస్తే సార్కి నవ్వు వస్తుంది. నా నేడుస్తే సార్ కంట్లో నీళ్ళు వస్తాయి. బాగా కంట్రోల్లో పెట్టారన్నమాట. మరి ఏమనుకున్నావు? ఇప్పుడు కూడా